కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పోలీసులను ఆశ్రయించింది. అవుట్డోర్ షూటింగ్లో తనపై అత్యాచారం చేశాడంటూ బాధిత మహిళ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీనిపై 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి నార్సింగ్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. సెక్షన్ 376, 506, 323 కింద కేసు నమోదు చేసిన నార్సింగ్ పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఈ కేసులో జానీ మాస్టర్ భార్య వ్యవహారం కూడా వెలుగులోకి వచ్చింది. జానీ మాస్టర్, అతను భార్య ఇద్దరూ తన ఇంటికి వచ్చి మతం ప్రస్తావన తీసుకొచ్చారని తెలిపింది. జానీ భార్య తనపై దాడికి పాల్పడినట్లు స్టేట్మెంట్ ఇచ్చింది. వేధింపులు భరించలేక బాధితురాలు సొంతంగా పని చేసుకోవడం మొదలుపెడితే తను పలుకుబడిని వాడి జానీ మాస్టర్ అవకాశాలు రాకుండా చేశారని తెలిపింది. ఈ క్రమంలో జానీ మాస్టర్కు మరో షాక్ తగిలింది. డాన్స్ అసోసియేషన్ అధ్యక్ష పదవితో పాటు అసోసియేషన్ నుంచి ఆయనను తొలగిస్తూ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయం తీసుకుంది. విచారణ పూర్తయ్యే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని ప్రకటనలో తెలిపింది. అంతకుముందు ఇదే కేసులో జనసేన పార్టీ ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. 2019లో సైతం జానీ మాస్టర్పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. మేడ్చల్ కోర్టు జానీ మాస్టర్కు 6 నెలలు జైలు శిక్ష సైతం విధించింది. ఈ కేసుతో జానీ మాస్టర్ కెరీర్ క్లోజ్ అయిందని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. జానీ మాస్టర్ బాధితురాలికి వైద్య పరీక్షలు ముగిశాయి. ఇక భరోసా కేంద్రంలో బాధితురాలి స్టేట్మెంట్ రికార్డు చేశారు. తన వద్దనున్న ఆధారాలను పోలీసులకు అందించింది. ప్రాథమిక ఆధారాలతో జానీ మాస్టర్కు పోలీసులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.